మాకొద్దు కేసీఆర్ అనే దింపిర్రు జనాలు, మీరు కావాలని మిమ్మల్ని ఎక్కించిండ్రు. వీళ్ళు అనుకుంటారు కేసీఆర్ని ఓడగొట్టాం మేము గెలిచినాం అనుకుంటారు. కేసీఆర్ని మీరు ఓడగొట్టలే, మీ తిప్పి కొడితే మీ అన్ని ఓట్లు కలిసి ఓ 1,00,000 ఓట్లు కావు కదా. తెలంగాణలో 3.5-4 కోట్ల మంది జనాభా ఉన్నారు, వాళ్ళందరూ డిసైడ్ అయ్యిండ్రు కేసీఆర్ వద్దు మీరు కావాలి అని. నియోజకవర్గానికి, గ్రామానికి, వాడవాడకు, ఇంటికి ఆ జనాలు తీసుకునే డిసిషన్ వల్ల ఇవాళ మీరు ఉన్నారు. ఎందుకంటే ఆయన సగం చేయాలని అందరూ తెలుసు, ఎన్నో దగ్గర లోపం జరిగిందని జనాలు భావించారు, అందుకే ఓడగొట్టిండ్రు. మీరన్నా సగం చేయాలి కదా. ఇక అది లేదు, మనకి ఏమిట్లకేం కాకముందుకే వచ్చే ఎన్నికల గురించి మాట్లాడుతూ ఉంటే ఇక సరే మీరు టీపీసీసీ ప్రెసిడెంట్ అయి ఉండొచ్చు, మీ బాధ్యతలు మీరుంటే మీరు నిర్వర్తించాలి. బట్ ఎప్పుడు మరి మీ పార్టీ అధికారంలో ఉన్నది కదా, మరి జనాలకు ఏం వెలగబెట్టింది అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎంతమందికి ఇందిరమ్మ ఇండ్లు పోయినాయి ఒకసారి అది క్రాస్ చెక్ చేసుకోండి. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు ఎంతవరకు కంప్లీట్ చేసి ఎంతమందికి కేటాయించారు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇంకా రోడ్డు బాగాలేదు, నేను 20 ఏళ్ళ నుంచి స్టోరీ చెప్పినా కదా, 20 ఏళ్ళ నుంచి అలా రోడ్డు బాగాలేదు మా ఊరు కాడ. అసొంటి ఊర్లు ఎన్ని ఉన్నాయో, అసొంటి రోడ్లు ఎన్ని ఉన్నాయో, రోడ్లన్నీ వేపియండ్రి. గతంలో వాళ్ళే ఓ 4 రోడ్లు వేసి డ్రోన్లు పెట్టి పైన తిప్పిరన్న బాధ అనిపించింది. ఇప్పుడు చేయండి, గదే శాత కాదు. వచ్చే ఎన్నికల గురించి మాట్లాడతారు, ఎవరి కోసం ఎన్నికలు? జనాల కోసమే కదా. ఎవరి కోసం మీకు సీట్లు ఇచ్చింది? జనాలకు అభివృద్ధి చేయమని కదా. అది పక్కన పెట్టి మళ్ళీ ఎన్నికల గురించే మాట్లాడబట్టే ఏముంటుంది ఇక, దరిద్రం ఇక తప్పదు కదా, ఎన్నుకున్నప్పుడు భరించాలి. ఇక గులాబీ జెండానే తెలంగాణ ప్రజలకు రక్షణ కవచం. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. బీఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు. కాంగ్రెస్ పార్టీ 16 నెలల పాలనలోనే ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయింది. 6 గ్యారంటీల్లో ఒక్కదాన్ని సక్రమంగా అమలు చేయలేకపోయింది. గ్యారంటీల పేరిట ప్రజలను మోసం చేయడం దారుణమని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అంటూ ఉన్నారు. వాస్తవానికి ఈ జంపింగ్లు చేస్తూ ఉంటారు, అంటే ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, అవమానాలు కావచ్చు, అవసరాలు కావచ్చు, వాటెవర్ ఏదైనా అయి ఉండొచ్చు. బట్ గులాబీ ఈ పార్టీయే తెలంగాణకు, గులాబీ జెండానే తెలంగాణకు రక్షణ కవచం అని మీరు అనుకుంటే సరిపోదు. దాన్ని తెలంగాణ బిడ్డలు అనుకోవాలి, తెలంగాణ అనుకోవాలి. అట్లా రక్షణ కాదనుకున్నారు కనుకనే ఓడగొట్టిండ్రు. మరి మీరే మళ్ళీ రక్షణ అని మీరు అనుకుంటే సరిపోదు, జనాలు అనుకోవాలి. వాళ్ళు అనుకునేటట్టు మీ పని, ఆ విధానం కూడా ఆ విధంగానే ఉండాలి. ఎందుకంటే చాలా వరకు కూడా నిజంగా ప్రతిదీ పొలిటికల్ స్టంటే, అంటే పిఆర్ స్టంట్లే మొత్తం. అంటే ఇక ఓటు బ్యాంక్ పెంచుకునే దిశగా, మళ్ళీ తిరిగి అధికారంలోకి ఎట్లా రావాలనే దిశగా అట్లా చూడకుండా, వీడున్నా సరే, నీ శత్రువు ఉన్నా సరే అధికారంలో, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నా సరే, ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నా సరే, నువ్వు మొత్తం అన్నీ వదిలేసి రాజకీయ సన్యాసం తీసుకున్నా సరే, నిజంగా జనాల మీద ప్రేమ ఉన్నోడు, రాజకీయంగా జనాలకు మంచి చేయాలని అనుకునేవాడైతే ఏం చేస్తారంటే, ఏది మంచి అయినా జరిగేది ఉంటే దాని వరకు సపోర్ట్ చేయాలి. జనాలకు ఏదైనా పథకం ప్రవేశపెడతాం, మామూలు కాంగ్రెస్ గవర్నమెంట్లో అనుకుందాం, ఆ పథకం వల్ల జనాలకు యూజ్ అవుతుంది అన్నప్పుడు దాంట్లో ఏమన్నా తప్పులు ఉంటే ఇది ఇట్లా కాదు అండి, ఇట్లా సరి చేసి చేయండి అని చెప్పాలి. ఇక వీళ్ళు ఏం చేస్తారంటే దొరికిందే సందు, అక్కడ ఏదైనా చిన్న మిస్టేక్ అయింది అనుకో, మొత్తం లబో దిబో ఇది చేయద్దు, ఇది బంద్, ఇది కాదని మొత్తం గాయ గత్తర ఉడతారు అసెంబ్లీలో. ఒక సజెషన్ చేయొచ్చు కదా, ఇది గిట్ల కాదు, గది మంచిది. ఎప్పుడైనా మనం చూసినామా, ఇది గిట్ల లేదండి, ఇందులో కొంచెం పొరపాటు ఉంది, ఇది సరి చేసి జనాలకు ఇవ్వండి, బట్ అల్టిమేట్గా మీరు ఒక నిర్ణయం బాగుంది, దాని ఇంప్లిమెంటేషన్ బాగాలేదని చెప్పిండ్రా?